పెట్టుకో. ఈ ఈ నాస్తికులలో గొప్ప అంటే మంచి బాగా పేరుకొచ్చిన ఇంటర్నేషనల్ నాస్తికుడు బాబు గోగినేని ఒక ఆయన ఉన్నారండి. గొప్పవాడు ఆయన, చాలా చదివినాడు, విజ్ఞాన శాస్త్రం గురించి బాగా తెలుసు, చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చేస్తున్నాడు. ఆయన గొప్పవాడే, మంచి చదువుకున్నాడే. కానీ ఇప్పుడు మీరు అన్నారు పండితులు, పురాణాలు చెప్పే పండితులు, ఆయన వాళ్ళల్లో గరికపాటి ఆయన ఒక ఆయన ఉన్నారండి. ఆయన మూఢనమ్మకాలను నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నారు. మూఢనమ్మకాలనే నాస్తికులు వేదికగా చేసుకున్నారు. నాస్తికులు చెబితే మూఢనమ్మకాలను ఆచరించే వాళ్ళు మర్చిపోరో తెలియదు, కానీ పురాణం చెప్పేవాళ్ళు అంటే ఆస్తికుడైన వాడు, దేవుని గురించి చెప్పేవాడు, ఇలాంటివన్నీ మూఢనమ్మకాలయ్యా అని చెబితే ఆయన పండితుడు, ఆయన ఎందుకు చెప్తాడు రా కాగుతం ఉంటేనని తప్పులని వాళ్ళు మార్చుకుంటారు, మర్చిపోతారేమో, కానీ ఈ నాస్తికులు చెప్తే మర్చిపోరు అని ఆయన ఏమన్నాడంటే, ఒక దాంట్లో ఈ ఎంట్రుకలు విరబోసుకోవడము, పవిట లేకుండా చీరలు కట్టుకోకుండా ఇప్పుడు ఏందో డ్రెస్సులని, పొట్టి డ్రెస్సులని వేసుకోవడము, ఇదంతా మన సభ్యత సంస్కారం కాదు అని ఆయన ఎక్కడో అన్నాడని ఈ గోగినేని వారు ఏమంటారంటే, మనము ఆడపిల్లల స్వాతంత్రాన్ని స్వేచ్ఛను హరించకూడదు అంటాడు. అది నాకు నచ్చలేదండి. ఏమంటే ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉండాలా, స్వతంత్రం ఉండాలా అంటాడు. స్వతంత్రము స్వేచ్ఛ రెండు ఒకే పదమలా? స్వతంత్రం అంటే ఏమర్థమో, స్వేచ్ఛ అంటే అదే అర్థమా? స్వతంత్రం ఉండొచ్చు కానీ స్వేచ్ఛ ఉండొచ్చునా? స్వామి దయానందుడు ఏమన్నాడు, సామాజిక పరమైనటువంటి కార్యక్రమంలో ఎందుకు స్వతంత్రత ఉండకూడదు. నీ కార్యక్రమంలో నువ్వు స్వతంత్రత ఉండొచ్చు, సామాజిక కార్యక్రమాలలో నువ్వు స్వతంత్రుడివి. సమాజ నియమాలు ఉన్నాయి కొన్ని, వాటిల్లో నువ్వు స్వతంత్రుడివి కాదు. పరతంత్రతే నీ స్వయంగా నీ స్వతంత్రం. ఇక స్వేచ్ఛ అన్నది ఉండకూడదు అసలు. స్వేచ్ఛ అంటే ఏమర్థము, నా ఇష్టం అంటే నేను ఇటు చేసి తిరుగుతా. స్వేచ్ఛ ఉండకూడదు మనిషికి. స్వ ఇచ్ఛ, తన ఇష్టం, నా ఇష్టము, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనకూడదు. ఇప్పుడు పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు, వాటిని మనము కొంచెం పెద్దలు, ఆడవాళ్ళల్లో కూడా ఇప్పుడు పెద్దలు కొంతమందిని సమర్థిస్తున్నారు ఈ ఆడపిల్లలను వేషాలను. కానీ అది సభ్యత సంస్కారము కలిగి ఒక విధమైనటువంటి అందాన్ని ఇచ్చే విధంగా ఉన్నతమైన డ్రెస్సులు మంచిది వేసుకోవచ్చు, కానీ అసహనము కలిగించే విధంగా ఉండకూడదని మనం చెప్పాలి. కానీ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, మనం అనకూడదు. ఒక మాట చెప్తానండి. ఇప్పుడు గోగినేని గారు కూడా ఈ విషయంలో స్వతంత్రులు, ఆయన అనొచ్చు, తప్పులేదు. పురాణ పండితులకి చెప్తున్నా, ఇంకా మీరు ఎక్కడా కానీ ఈ ఎంట్రుకలు విరబోసుకోవడము, పయ్యద పవిటే అనేవి రెండింటిని పూర్తిగా తీసేయండి సార్. ఎప్పుడు చెప్పొద్దు. ఆడవాళ్ళు విరబోసుకోకుండా జడ వేసుకుంటే బాగుంటుంది అనొద్దు. ఎందుకంటే భాషలో నుంచి రెండు అక్షరాలు పోయినాయి సార్. రా ఈ 2 అక్షరాలు పోయినాయి. అట్లా ఇప్పుడు జడ వేసుకోవడము పోయింది, పైట పోయింది సార్. సమాజంలో ఎక్కడా లేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళ వరకు ఇవి రెండు తీసివేయబడినాయి. కాబట్టి మీరు పైట వేసుకోండి అని కానీ, జడ వేసుకోండి అని కానీ ఎక్కడా చెప్పొద్దు సార్, విడిచిపెట్టేసేయండి, వాళ్ళ ఇష్టం. ఇకపోతే గోగినేని గారి గురించి ఒకటి చెప్పాలండి. ఒకటి హోమియోని గురించి మాట్లాడినాడు సార్ ఆయన. అది చెప్తాను సార్ నేను. చెప్పండి. హోమియో వైద్యం అంటే అది మందే లేదు, దాంట్లో మందే లేదంట. ఏమంటారంటే గోగినేని గారు, బాబు గారు,
హోమియో అది మందే కాదు, దాంట్లో మందే లేదంటారు ఆయన. మందే యాంకర్ అడిగినారు, మందు లేకుంటే ఎంతమంది కొంటున్నారు, తింటున్నారు, వాళ్ళ జబ్బులు పోయినాయంటున్నారు, మందుల షాపులు ఉన్నాయి, ఎట్లా మందులు లేదంటే ఎట్లా సార్ అంటే, దానికి ఆయన చెప్పే ఉపమానము, ఉదాహరణము, హేతువు ఎంత బలమైంది తెలుసా? పూర్వము ఒక సామెత ఉండేది, మీకు తెలుసా? జలుబు ఉంది కదా, పడిసెము, మందు తింటే వారం రోజులకు పోతుంది, మందు తినకుంటే 7 రోజులకు పోతుంది అని ఒక సామెత ఉంది కదా. అట్లాగే ఇది కూడా మందు తిన్నా తినకపోయినా నయమయ్యే జబ్బులే. నువ్వు ఇప్పుడు హోమియో మందు తిని ఆయన రోగం పోయింది అంటున్నావే, అది ఆ మందు తినకపోయినా నయమయ్యేదే రోగము అంటాడు ఈయన. ఎంత అద్భుతమైన ఇదండి. ఇట్లా అనడానికి అసలు ఆయనకు ఎంతమంది విద్యావంతులు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు హోమియోను అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు. కాలేజీలు ఏం కావాలి, ఎన్ని మందులు తయారయ్యే ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి, ఎంత వ్యవస్థ, ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎంతమంది హోమియో మందులు తిని ఇప్పుడు హోమియో మందులు తినడానికి ఎక్కువ అవుతున్న రోజులు ఇది. ఇంకొకటి ఛాలెంజ్ చేస్తున్నానండి నేను కోగినేని గారికి. ఇప్పుడు సమాజములో ఇంగ్లీష్ మందు తినకుండా బ్రతికేవాడే లేడు. ఏ వ్యక్తిని, ఏ ఇంట్లో ఏ వ్యక్తిని చూసినా ఇంగ్లీషు మాత్ర వేసుకోకుండా బ్రతికే జీవుడే లేడు. అంతవరకు నిజం. హోమియో మందులు తినని వారు కూడా ఉండొచ్చేమో కానీ ఇంగ్లీషు మందు తినని వాడు లేడు. కానీ ఇంగ్లీషు మందు తినే ప్రతి వాడు, ప్రతి రోగి దగ్గరికి నీవు వెళ్ళి సర్వే చేయండి చేతనైతే. ఆ మందును గురించి, ఆ డాక్టర్ చేసే వైద్యాన్ని గురించి, ఆ రోగి ఏం చెప్తాడో మీరు వినండి. విధి లేక గతి లేక తింటున్నాము, ఇంతకన్నా చండాలమైనది లేదు. బతకలేక ఏదో తినాసావా. డాక్టర్ ఏం చెప్తాడు? ఈ మందులు వేసుకో తగ్గుతాయి, కానీ ఎక్కువ తినగాకు, అపాయం. డాక్టర్లు కూడా చెప్తున్నారు వద్దని. అది వైద్యమా? రోగ నిరోధమా? రోగ నివారణ, బాధ నివారణకు, తాత్కాలిక ఉపశమనానిక నువ్వు వైద్యం చేస్తున్నావు? ఒక శస్త్రచికిత్స తప్ప అలోపతి అసలు వైద్యమేనా? ఏ ఒక్క పేషెంట్తో నువ్వు సాక్ష్యం చెప్పించినా నేను హోమియోను మానేస్తాం సార్. హోమియో దగ్గర పోయి అడగండి, అక్కడ తినడానికి చేతగాక, బ్రతకలేక, సావలేక ఆ మందులు వద్దని మానుకొని అలోపతికి, హోమియోకు వస్తున్నారు. అట్లాంటి హోమియో వైద్యాన్ని పట్టుకొని, ఇంత పెద్దగా ఉన్న దాన్ని పట్టుకొని అసలు దాంట్లో మందే లేదు, అది వైద్యమే కాదు అని మీరు అన్నారంటే ఎంత ధైర్యమో. మరి ఏమి దీని వెనుక మరి నాస్తికునివి కాబట్టి అనాలనో ఏమో తెలియదు. ఇంకొక విషయం చెప్తానండి గోగినేని గారు. గుమ్మా వీరన్న అని ఒక హేతువాది అండి. హేతువాదుల్లో పెద్ద ఆయన, రావిపూడి వాళ్ళ బ్యాచే ఈయన కూడా. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన హేతువాదే. ఆయన హోమియో వైద్యం చేస్తాడు సార్. ఈ గుమ్మా వీరన్నకు ఛాలెంజ్ చేసి పిలిచాడండి. వీరన్న రా, నా కంట్రోల్లో 4 రోజులు ఉండు, నేను నీకు ఒక డోసు మందు ఇస్తా హోమియో, 4 రోజులు ఉండు, తరువాత నీకు ఆ మందు అది పనిచేసిందా లేదా, హోమియోలో మందు ఉందా లేదా, నీవే సమాధానం చెప్పు, నీ హోమియోని గురించి తెలుసుకోవాలంటే రా అని పిలిచాడండి. మరి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ నాస్తికులైన ఈ గోగినేని వారికి ఈ హోమియోని గురించి ఇలా మాట్లాడడంలో వారి అభిప్రాయం ఏమో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను సార్. మీరు ఇది ఉపసంహరించుకోవాలి.